ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. ఆదికాండము 35వ అధ్యాయము 5వ వచనము. Then they set out and the terror of God fell on the towns all around them so that no one pursued them. జెనసిస్ చాప్టర్ 35 వర్స్ 5. ఈ రోజుకు గాను మహాశక్తి సంపన్నుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనల్ని నిత్యము కాపాడుతూ ఉంటాడు. ఆయన మనల్ని రక్షిస్తుంటాడు. ఆ రక్షణ అనేది కేవలం శత్రువులు, సమస్యలు, వేదనలు మన పైకి వచ్చినప్పుడు వాటితో పోరాడే శక్తిని ఇవ్వడం మాత్రమే కాదు, వాటితో ఆయన యుద్ధం చేయడం మాత్రమే కాదు, అసలు అవి మన వైపు చూడకుండా మనల్ని ముట్టకుండా చేయడము కూడా రక్షణే. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు అనుకుంటున్నావేమో, నేను కొత్త ప్రాంతానికి వెళ్తున్నాను, అక్కడ నాకు రక్షణ ఉంటుందో లేదో అని. నేను దుర్మార్గుల మధ్య పని చేస్తున్నాను, నాకు రక్షణ ఉంటుందో లేదో అని. నా చుట్టూ అందరూ కూడా అనారోగ్యంతో ఉన్నవారే ఉన్నారు, నాకు ఆ అనారోగ్యం వస్తుందేమో అని. నేను ఇంత అప్పు చేశాను, ఈ అప్పు నేను కట్టగలనా లేదో అని. నీవు దేని గురించి అయితే భయపడుతున్నావో, బాధపడుతున్నావో దేవుడు చెబుతున్నాడు, నీవు భయపడకు, నీవు బాధపడకు. ఆయన కాపుదల నీకున్నది, ఆయన రక్షణ నీకున్నది. ఏ అనారోగ్యము, ఏ వ్యాధి, ఏ శత్రువు, ఏ అప్పు నిన్నేం చేయలేదు, నిన్ను తరుమలేదు, నిన్ను ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, దేవుని భయము వాటిపైన ఉన్నది. నీవు సర్వశక్తి గల దేవుని బిడ్డవు అనే భయము నీ శత్రువులకు కలుగుతుంది. నిన్ను ఏమైనా అంటే వారి దేవుడు ఊరుకోడు అనే భయము వారిలో పుడుతుంది. నీవు నిరభ్యంతరంగా, నిస్సందేహంగా ఎక్కడైనా ఉండొచ్చు, నీ పనిలో నీవు ముందుకు సాగొచ్చు. వాక్య భాగమును చూస్తే మనం గ్రహించవచ్చు, యాకోబు, అతని కుమారులు, అతని కుటుంబము అంతా కూడా బేతేలు అనబడే ప్రాంతమునకు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము వెళ్తున్నారు. అయితే వెళ్ళే ఈ క్రమంలో యాకోబు భయపడ్డాడు, అతని కుమారులు భయపడ్డారు. ఎందుకండి అంటే, అంతకు ముందు యాకోబు కుమారులు తన యొక్క సహోదరి అయినటువంటి దీనా కోసం యుద్ధం చేసి శత్రువులను హతమార్చి వస్తారు. ఇప్పుడు అదే మార్గం గుండా వెళ్ళాలి. వెళ్తే ఏం చేస్తారో, మనం వెళ్ళేది యుద్ధం కోసం కాదు, దేవుడు చెప్పినట్లు అక్కడ బలిపీఠం నిర్మించుటకు వెళ్తున్నాం. ఇప్పుడు పరిస్థితి ఏంటి అని బహుశా వారు కలవరపడి ఉండొచ్చు. వారిని ఎలా ఎదుర్కోవాలి, ఇప్పుడు కుటుంబంతో ఉన్నాం కదా అని భయపడి ఉండొచ్చు. నిజమే కదండి, మన శత్రువులు, మన విరోధులు మనము ఒంటరిగా ఉన్నప్పుడు, కుటుంబంతో ఉన్నప్పుడు మన పైకి ప్రతిదాడి చెయ్యాలి అని చూస్తుంటారు. ఒంటరిగా ఉన్న మహిళ అని తెలిస్తే అందరికీ లోకువే, పెద్ద దిక్కులేని కుటుంబం అని అందరూ చిన్న చూపే చూస్తారు. దేశం గాని దేశం వచ్చామని అక్కడ అందరూ బలహీనులము అని, ఏమైనా వీరిని చెయ్యొచ్చు అని అనుకుంటారు. మనకు తెలియని ప్రదేశంలో, మనము చూడనటువంటి మార్గంలో ఏ ప్రమాదమైనా పొంచి ఉండొచ్చు. అయితే దేవుని బిడ్డలమైన మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా, ఎంతమంది దుర్మార్గుల మధ్య మనం సంచరిస్తున్నా, ఎలాంటి ప్రమాదాల నడుమ మనం వెళ్లాల్సి ఉన్నా మనము జంకవద్దు. ఎందుకంటే మన పైన మన యేసయ్య ఈగ కూడా వాళ్ళనివ్వడు, ఆయన మనతో ఉన్నాడు. మొదట యాకోబు, అతని కుమారులు భయపడినట్లుగా కనిపించినప్పటికీ దేవుని పైన భారం వేసి కొనసాగారు. దేవుడే మనల్ని వెళ్ళమన్నాడు, మనము ఎందుకు భయపడాలి అని అనుకున్నారో ఏమో గాని తమ యొక్క ప్రయాణమును కొనసాగించారు, ఆపలేదు. వారు వెళ్తుండగా ఏ శత్రువు, ఏ విరోధి వారి వైపు కూడా చూడలేదు, వారికి హాని చెయ్యాలి అని అనుకోలేదు. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న పట్టణముల మీద దేవుని భయం ఉన్నది. యాకోబును బట్టి, తన యొక్క కుమారులను బట్టి దేవుడు వారికి భయమును కలగజేశాడు. అందుకే ఎవ్వరు వారి జోలికి రాలేదు. ఈ రోజున నీవు అనుకున్నట్లు నీకు ఏమీ కాదు, ఏ హాని నీకు జరగదు. అది అనారోగ్య సంబంధమైనదైనా, శత్రువుల వల్ల వచ్చే సమస్య అయినా, నీకున్న ఆర్థిక కష్టాలైనా, మరేమైనా నిన్ను ఏమి చేయలేవు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు,
భయపడకు, నీ ప్రయాణము ఆపుకోకు, వాయిదా వేసుకోకు, చేయాలి అనుకున్నది చెయ్యి, విశ్వాసముతో అడుగులు వేయి, విజయము నీదే. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. సర్వోన్నతుడైన దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, మమ్మల్ని నిత్యము కాపాడుతున్న తండ్రివయ్య, మమ్మల్ని రక్షిస్తున్న దేవ, అనుదినము నీ యొక్క కృప చేత మమ్మల్ని కాపాడుతున్న తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, మీరు మాకు తోడుగా ఉండగా ఎటువంటి వ్యాధి, ఎటువంటి శత్రువు, ఎటువంటి అనారోగ్యం మమ్మల్ని ఏది చేయదని ప్రభా. అయా, మీ యొక్క కృప, మీ కనికరము, మీ హస్తము, మీ దయగల కరుణగల హస్తము మాకు తోడుగా ఉంటుందని తండ్రి సూటిగా మాతో మాట్లాడారు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. ఏది నీకు ఎంత మాత్రము హాని చేయదంటున్నావు ప్రభా నా తండ్రి. అట్టి రీతిగా తండ్రి మీ యొక్క కృప చేత మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి తండ్రి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచమని వేడుకుంటున్నామయ్యా. అనారోగ్యంతో బాధపడుతూ మంచాన పడి ఉన్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేయండి అయ్యా. కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న బిడ్డలున్నారు నా ప్రభ అయ్యా. మరి తండ్రి హార్ట్ ప్రాబ్లం తో బాధపడుతున్న బిడ్డలున్నారయ్యా. మీరే వారిపైన కటాక్షము చూపండి నాయన. ఆ ప్రతి విధమైన వ్యాధి బాధలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అప్పు తీర్చే మార్గమును దయచేయండి తండ్రి. అవును ప్రభా, మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభ కుటుంబంలో క్షేమము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కన్నిటిని తుడవండి ప్రభా. కుటుంబములో సంతోషం, సమాధాన స్థితిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి తండ్రి, భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి ప్రభా. వారి మధ్య అన్యోన్య దాంపత్యము గలవారిగా వారు ఉండడానికి సహాయము చేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా తండ్రి వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొర పెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించండి తండ్రి, సహాయం చేయండి తండ్రి. అయా, ఘనముగా వివాహము జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి అయా. మరి యవ్వన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా ప్రభా. అయా, మీ యొక్క మాటకు లోబడే మనస్సును, విధేయత చూపే మనస్సును, తల్లిని తండ్రిని గౌరవించేటువంటి మనస్సును వారికి మీరు అనుగ్రహించండి అయా. అదే విధంగా నా ప్రభా, ఉన్నతమైన చదువుకోవడానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా, మీ సువార్తకు లోబడక అయా మీరంటే పడక ఎందరైతే ఉంటున్నారో వారి హృదయాన్ని మార్చండి. కఠినమైపోయిన హృదయాన్ని తండ్రి అయా మాంసపు హృదయంగా మార్చి ప్రభా, మీరే నిజమైన దేవుడని, రక్షకుడని తెలుసుకోవడానికి సహాయం చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా మరి తండ్రి ఉద్యోగం లేక బాధపడుతున్నారో ప్రభా, వారికి మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మరి తండ్రి చేస్తున్నటువంటి ఆ యొక్క పనులన్నిటిలో తండ్రి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. వ్యవసాయం చేసుకున్న వారిని దీవించండి, కూలి పని చేసుకున్న వారిని దీవించండి అయా. బిజినెస్ చేస్తూ నష్టపోయిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నష్టాన్ని లాభకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డలు మరి తండ్రి ఈ రోజున నా తండ్రి విధవరాళ్ళుగా ఉన్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి విధవరాళ్ళ పక్షము కూడా న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచండి. మా భారతదేశాన్ని దీవించండి, సమాధానముతో నింపండి నా ప్రభా. అదే విధంగా నా తండ్రి అయా, ఎందరైతే బిడ్డలు మరి తండ్రి ఇంకా తండ్రి మీ రక్షణ సువార్తకు లోబడక ఉన్నారో వారి హృదయాన్ని మార్చండి తండ్రి. సువార్తకులను బలపరచండి, మిషనరీస్ ని దీవించండి ప్రభా. వారు చేస్తున్న సువార్త పరిచర్యను తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి అయా మీ యొక్క నామములో జరుగునట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా మరి తండ్రి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. అదే విధంగా నా తండ్రి ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి వేదనతో, బాధలతో ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయా మీ యొక్క కటాక్షం వారిపైన ఉంచమని వేడుకుంటూ, అదే విధంగా నా ప్రభా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో, ఇంకా దుఃఖములో, బాధలో, రోదనలో, వేదనలో ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటూ, వారికి అన్నిటిని తుడిచి నాట్యంగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.